రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. అభినవాంధ్ర కవితా పితామహుడు అని పేరు పొందిన పండితుడు శ్రీ మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారు విజయనగరం జిల్లా బాడంగి మండలంలోని పాల్తేరు గ్రామంలో 1833 సంవత్సరం జూన్ 30వ తేదీన శ్రీమతి జోగమాంబ శ్రీ కామకవి పుణ్య దంపతులకు జన్మించారు. వీరి తండ్రి గారు కూడా పేరుగాంచిన కవి పండితుడు. బ్రహ్మోత్తర ఖండము, జానకరామ శతకము, రామప్రభు శతకము, శ్రీ బలరామ దండకము, కార్తీక మాస వ్రత మహత్యము, బలరామ క్షేత్ర మహత్యము మొదలైన అనేక కావ్యాలు కామకవి గారి కలం నుంచి వెలువడ్డాయి. అలాగే వీరి తాతగారైన పేరయ్య సూరి గారు ఇందుమతి పరిణయము, లక్ష్మీ నృసింహం మూర్తి స్తుతి మొదలైన కావ్యాలు రచించారు. పార్వతీశ్వర కవి అన్నగారు రామస్వామి శాస్త్రి గారు వేదాంత కృతి కదంబము, గంగాలహరి, గంగాస్తవము మొదలైన కృతులు రచించారు. అలా మొత్తం కుటుంబం అంతా పండిత కుటుంబమే. పార్వతీశ్వర శాస్త్రి గారు బాల్యంలో తండ్రి గారి వద్దనే చదువుకున్నారు. తర్వాత తాత సూర్యనారాయణ శాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేశారు. శ్రీ దైవదేంద్ర స్వామి వారి అనుగ్రహమున ఉపనిషత్ పాఠాలు చదువుకున్నారు. స్వయం కృషి చేతనే బలమైన పాండిత్యం సంస్కృతాంధ్రాలలో సంపాదించారు. వీరికి కవిత్వం సహజంగానే అబ్బింది. ఈ సహజ కవితా ధారకు అసాధారణ పాండిత్యం కూడా తోడైంది. వారి 12వ ఏటనే కవిత్వం రాయడం ప్రారంభించి పంతం పట్టి 1 గంటలో కవితా లతాంకురము అనే కావ్యం పూర్తి చేశారు. చిన్న వయసులోనే వెంకటగిరి మొదలైన సంస్థానాలకు వెళ్ళి కవితా ప్రదర్శనతో సత్కారాలు అందుకున్నారు. శ్రీకృష్ణదేవరాయలు, రఘునాథరాయలు తర్వాత భౌతిక సామ్రాజ్యాన్ని, కవితా సామ్రాజ్యాన్ని రెండింటినీ ఒకేసారి ఏలిన రాజుగారు ఆనంద గజపతి ఒక్కడే అని మనకు తెలుసును. ఆ అపర సాహితీ చక్రవర్తి విజయనగర సంస్థానాన్ని ఏలుతున్న రోజులలో మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారు ఆ సంస్థానానికి వెళ్ళారు. అది ప్రభవనామ సంవత్సరం అని, 1867 అని ఆయన తన స్వీయ చరిత్రలో చెప్పుకున్నారు. కవితా చమత్కార గౌరవలాభంబు చెంది సంవత్సరం బందియుండి అని వారు వ్రాసుకున్న దాన్ని బట్టి 1 ఏడాది పాటు అదే సంస్థానాల్లో వారు ఉండటము, తమ విద్వత్ ప్రతిభతో ఆనంద గజపతి వారికి వినోదాన్ని కలిగించటము, కవితా చమత్కారాలతో గౌరవ భోగాన్ని అనుభవించటము జరిగాయి. కానీ మండపాక వారికి ఆ ఆస్థాన కవి పదవిని అధిష్ఠించే యోగం మాత్రం పట్టలేదు. వారికి ఆ ప్రాప్తి బొబ్బిలి సంస్థానంలో వ్రాసిపెట్టి ఉంది. అక్కడే మండపాక వారు 1876 నుండి 1897 వరకు ఆస్థాన కవిగా ఉన్నారు. అక్కడ జీవిత విశేషాలు ఆత్మచర్య అనే ఒక శేషపద్యంలో రాసుకున్నారు వారు. మరియు నద్ధాతలో వరపు పట్టక చూచి గుర్తు తప్పక వాన కురియనొట్లు మంచి పద్యములు గావించి తెండని రంగరాయ విభుండు ఆదరమున పలక నీ మీద భారంబు నేనుంచి అమృత బీజాక్షర గడిత పద్యంబులైదు పంచరత్ములన పచరించి నవరత్న పద్యయుక్తముగా తత్ప్రభువున కొసగా కాకతాళీయమున గాలివాన కురియ చేసేది వది మాన్పగోరి మాన్పితౌర యతివృష్టి కష్ట హరాష్టకమున హరిహరేశ్వర దేవ మహానుభావ. ఇక్కడ రంగరాయ విభుడు అంటే బొబ్బిలి రేడు వెంకటాశ్వేత చలపతి రంగారావు గారు. ఈ కవిగారిది ఇట్టి సిద్ధవాకు అనుటకు సందేహింప పని లేదు అంటారు శ్రీ మధునాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారు. మండపాక వారు శతాధిక గ్రంథకర్త. ఈయన రాధాకృష్ణ సంవాదము, బొబ్బిలి మహారాజు వంశావళి, ఉమా సంహిత, కాంచీ మహత్యము, అమరకము, అక్షరమాలికాక్ష నిఘంటువు మొదలైన కావ్యాలు, యాత్రా చరిత్ర, గురు చిత్రకథ, లఘు చిత్రకథ, శ్రీ బొబ్బిలి మహారాజ వంశావళి మొదలైన గద్య కావ్యాలు, గుణ శ్లోకాది చిత్రరచన, కవితా వినోద కోసము, సీతా నేతృత్వ స్తుతి, కాశీ విశ్వరాష్ట్రం, మంగళాష్టక చతుష్టయం, శ్రీ వెంకటగిరి ప్రభుత్వ కదంబం ఇత్యాది సంస్కృత కృతులు, ఇంకా శ్రీ జనార్దన శతకం, కాళికా విశ్వనాథ శేషపద్య శతకం, పరమాత్మ శతకం, పార్వతీశ్వర శతకం, కాశీ విశ్వనాథ ప్రభు శతకము, సూర్యనారాయణ శతకము, వెంకటరమణ శతకము, వరాహ నరసింహ శతకము, గణపతి శతకము మొదలైన 23 వరకు శతకాలు రచించారు. రాధాకృష్ణ సంవాదము వీరు రాసిన కృతుల్లో చాలా మంచి పేరు తెచ్చుకుంది.
దీనిలో సమకాలీనమైన విషయాన్ని వ్యక్తులతో చెప్పించడం గమనించదగిన విషయం. ఆ విధంగా వెంకటగిరి మహారాజా గోపాలకృష్ణ యాచంద్ర మహారాజు గారికి జరిగిన పట్టాభిషేక మహోత్సవాన్ని వర్ణించారు. ఇది 4 ఆశ్వాసాల కావ్యం. కావ్యంలో మొత్తం 594 పద్యాలు ఉన్నాయి. దీనిలో వెలుగోటి వారి పూర్వవంశ వర్ణంతో ప్రారంభించి శ్రీ రాజగోపాలకృష్ణ యాచంద్రుని పట్టాభిషేకం వరకు వివరింపబడింది. ఇది ప్రబంధాల వలె అష్టాదశ వర్ణనలతో కూడి ఉన్నది. శాస్త్రి గారి రచనారమణీయానికి బొబ్బిలి మహారాజు గారి సభావర్ణన శేషమాలిక, పట్టాభిషేక వర్ణన గొప్ప తార్కాణాలు. బొబ్బిలి మహారాజు గారి సైన్య వర్ణనలో తురంగ పల్లవ రగడను వాడడం వారి ఔచిత్యానికి, ఛందశాస్త్ర పాండిత్యానికి నిదర్శనంగా నిలబడుతున్నాయి. 1865లో వావిలివలస జమీందారైనటువంటి ఇనుగంటి సీతారామస్వామి గారి దర్శనానికి ఈయన వెళ్ళినప్పుడు వసుచరిత్రలోని ఒక పద్యాన్ని ఆయన ఇచ్చి, సంస్కృతంలో దీన్ని మార్చండి అంటూ అడిగారట. ఎంతో మాధుర్యంగా మండపాక వారు దాన్ని సంస్కృతంలో మార్చి అప్పటికప్పుడే ఆసువుగా వినిపించారట. అలాగే 156 విధాలుగా చదవదగిన కందపద్యం రాయండి అని పార్వతీశ్వర శాస్త్రి గారిని అడుగ్గా ఆయన ఆసువుగా శ్రీ వామ దేవ పావన భావ భావంగం రాజ్య పండిత భావ శ్రీ వాసుదేవ బాప్మను భావ భావ భవజనక బాలిత భావ అంటూ కందపద్యాన్ని అల్లి వినిపించారట. ఆసుధార కవిత్వంలో ఈయన అద్భుతమైన పాండిత్యం కలవారు. ఒక శివరాత్రి ఉపవాసం ఉండి లింగోద్భవ కాలమున మొదలుపెట్టి తెల్లవారేసరికి పార్వతీశ్వర శతకాన్ని రచించిన ఆసుకవి చంద్రుడు ఈయన. 2 ఏకప్రాస శతకాలను 3 రోజుల్లో రచించి చూపిన శీఘ్ర కవితా చతురుడు ఈయన. పార్వతీశ్వర శాస్త్రి గారి మహాభక్తులు. కడకాలమున మృత్యుంజయునకు నమస్కరింతు తరింతున్ అనే మగుడంతో పద్యాలు చెబుతూ 35 పద్యాలు పూర్తి చేసి 1897 జూన్ 30వ తేదీన, అంటే ఆయన పుట్టినరోజు నాడే స్వర్గస్థులయ్యారు. వారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. విషయసేకరణకు వారి వ్యాసం ద్వారా తోడ్పడిన శ్రీ మధునాపద్మ సత్యనారాయణ శాస్త్రి గారి దివ్య స్మృతికి వందనాలతో సెలవు. నమస్కారం.